మీరేమో వీళ్ళింటి పక్కన ఉండేవారు సార్. మా నాన్న మిలిటరీ, కార్, లారీ యాక్సిడెంట్లో మా అమ్మ తాతయ్య చనిపోయారు కదా. ఎన్ని సంవత్సరాలైంది ప్రభా? రా 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 రా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు బాబు. అన్నయ్య, ఇతని పేరు ప్రభాకర్. చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. మా అన్నయ్య, మా వదిన మనవరాలు. అయ్యో, బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి. ఏంట్రా? 5 నిమిషాలు పడుకున్న తర్వాత చదువుతానమ్మా. నిన్ను చదువుతానమ్మా. I remember the house where I was born. I remember the house where I was born. I remember. మొన్న రాత్రి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి పూర్ణ మార్కెట్ సబ్ ఇన్స్పెక్టర్ సి చంద్రశేఖర్ గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ మర్యాదలతో జరగనుంది. ఈ పరిస్థితుల్లో మన ఛానల్లో ప్రసారమైన ప్రభాకర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం తానే ఈ హత్యలను చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ వాంగ్మూలం వల్ల పోలీసు శాఖ వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. అందుకని ప్రభాకర్ గురించిన వివరాలు తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖ వారు అధికారికంగా ప్రకటించారు. కమిషనర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కేరళ బార్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ సార్. చెప్పండి. నిన్న టీవీలో కనిపించారు కదా గట్టపోడు ప్రభాకర్. అవును. వాడిని మా హెడ్ మాదయ్య బస్సులో చూశారట. గుడ్. వాడు ఒక అమ్మాయితో అచ్చంగోయిలో దిగాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. గ్రేట్. నేను వెంటనే కేరళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీడియా వాళ్ళు పట్టుకునే లోపల మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా సార్. There was a girl. Who was tall and thin and fair. Her hair was the color of ginger. ఎందుకు ఎప్పుడు చూసినా ఈ బ్యాగుతోనే తిరుగుతున్నావు? ప్రభాకర్, నేను పోస్ట్ మాస్టర్ అంకుల్ మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడి నుంచి లేవద్దు. మొత్తం ఏరియా అంతా పోలీసులు సరౌండ్ చేశారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి ప్రభాకర్.
నేను కాల్ చేస్తాను. నువ్వే తప్పు చేసుండవని నాకు తెలుసు. దయచేసి లేవద్దు ప్లీజ్. వెళ్ళిపో. లేదు ప్రభా, నేను వెళ్ళను. అయ్యో ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళను ప్రభా. నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంజలి వెళ్ళిపో. నిజంగానే చెప్తున్నావా? దారిలేదు అంజలి. వెళ్ళిపో వెళ్ళిపో అంజలి వెళ్ళిపో. లేదు ప్రభా, ఏం జరిగినా సరే నేను నీతోనే ఉంటాను. నీకేమైనా పిచ్చా? నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎంతకంటే నాశనం అవడానికి ఇంకేం మిగలదు. అంజలి వస్తున్నా వెళ్ళిపో. నేను వెళ్ళను. అయ్యో అంజలి వెళ్ళిపో. అంజలి వెళ్ళిపో. అంజలి ఏంటి అంజలి నువ్వు? లే అంజలి వెళ్ళిపో. ప్రభా, అటువైపు చూడు. ఆ రోజు మన టోనీ చనిపోయింది కదా, దాన్ని మన ఇద్దరం కాపాడద్దామా? ఇద్దరు ఇంజన్ గుద్దుకొని చచ్చిపోయారు సార్. వీళ్ళకి వేరే పనే లేదు. వీళ్ళకి చావు ఇక్కడే రాసి పెట్టింది అనుకుంటా. ఆ రోజు వీళ్ళు ఎంతో గారాబంగా పెంచుకున్న టోనీని కాపాడలేకపోయారు. ఇవాళ మనమెవ్వరం వీళ్ళని కాపాడలేకపోయాం. 10 ఏళ్ల వయసులో వీళ్ళకి దూరమైన టోనీతో ఈరోజు కలిసిపోయారు. మీకు ఎప్పుడైనా టైం దొరికితే అరకు వ్యాలీ వైపు రండి సార్. అక్కడ మీరు చిన్న ప్రభాకర్ని, చిన్న అంజలిని వాళ్ళ టోనీతో హాయిగా ఆడుకోవడం మీరు చూడొచ్చు. అవును, నిజంగానే చూడొచ్చు. అక్కడ ఏం రాస్తుందో చదువు. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్. టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్ అంటే అర్థం తెలుసా? ధైర్యం ఉంటే నన్ను ముట్టుకో అని తెలుగులో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలదా? తనకు నచ్చింది తను రాసుకుంది. నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? డిస్టర్బ్ అవుతున్నాను రా. నేనేం చేయగలను రా? I'm getting disturbed. రా. హాయ్. Thank you. Forward it, okay? రే ప్రభా, Hey man, what are you doing? ప్రభా, రే, వదరా. If you dare, So, సోనా సో I dare. ప్రభా, రే. God. Sorry. రాస్కల్.
వెంటనే ఎవరిని నేను చూశాను చూడు. అన్ని చేత్తో కొట్టాలి. బయటికి రా. వెళ్ళు, వెళ్ళు. 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 ఒక్కసారి వచ్చామంటే మామ నా బుద్ధి ఏమైంది సార్? ఆ అమ్మ ఏమైనా వేసుకుంటుంది సార్. నా బుద్ధి ఏమైంది? నా బుద్ధి ఈ చేతులు తెలుగు చదువుకున్నా నేను ఎంత పని చేశాను సార్. ఏంట్రా పటపటాని ఏంట్రా శబ్దం? లేదు, ఏం లేదు. ప్రభా, చాలా రోజుల తర్వాత సూర్యనారాయణ పైన మన కోసం ఫుల్ బాటిల్ పెట్టుకుని పార్టీ ఇస్తున్నాడు. నువ్వు ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి? అదా సరే, నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. రాకపోతే అంతే. ప్రభా ఎంతసేపురా? ఇలా చూడు, నీకోసం ఒక ఫుల్ మెగా పెప్సీ, ఇది మాత్రమే సరిపోదని నీకోసం తందూరి చికెన్, ఇది మాత్రమే కాదు ఒక ప్యాకెట్ సిగరెట్, మొత్తం 788 రూపాయలు 50 పైసలు రా. ఇదంతా నీకోసమే, కానీ నువ్వు తాగవు. పెప్సీ ఓ 90 పోయమంటావా? రే ఉండరా. ఏరా గంట సేపు తలుపు తాళం వేసుకుని ఏం చేసావరా? గోపాల్ గాలి నీకు సోకిందా? ఎగిరిపోతుంది. ముయ్యండ్రా. ఏ మీకెవరికి లేదా మాడగల? పెద్దగా చెప్పొచ్చారు. బాటిల్ ఓపెన్ చేస్తావా పగలగొట్టినా? నువ్వు జరగరా. ఎందుకు ఇవన్నీ? వెయిట్ దేవుడా, మొదలెట్టాడ్రా. చంద్రముఖి, ఎందుకు ఈ పార్టీ? నాకు లెటర్ రాసి ఇచ్చావు కదా, ఆ, సక్సెస్. చంద్రముఖి టేక్ ఆఫ్ అయిపోయిందిరా. ఆ. టేక్ ఆఫ్ అంటే? అంటే తెలీదా? రేయ్ నువ్వన్నా చెప్పరా. ప్రభా, నీ తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే ప్రణయ కలాపం, శృంగారలీల, రమ్మించడం. అర్థమైందిగా? రేయ్ పాఠాలు చెప్పడం ఆపి ప్యాకెట్ ను ఓపెన్ చేయరా. ఎందుకు తొందరపడతావు? చాలా సంతోషం. ఆ, 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 నాకు కొంచెం ప్రభా సీరియస్ గానా? ఏ గోపాల్, రేయ్ వాడికి తాగు, కొంచెం తాగు. పోయిరా. రే చెప్పేది నీకేరా. వెరీ గుడ్ రా. అదే. ఇప్పుడే నువ్వు మ్యాన్షన్ హౌస్ లైఫ్ ఆ, ఇదిగో తీసుకో. అందరూ చేసి చెప్పండి రా. Cheers. ఆ, అదే. ఆ, ఎప్పుడు నీకు పెళ్ళి? ట్యూషన్స్ లో కప్పులో తాగుతూ పెళ్లి గురించి మాట్లాడతావేంట్రా? ఇలా చూడు, ఈ రోజు ఒక లెటరు, చంద్రముఖి పార్టీ. వచ్చే వారం ఇంకో లెటరు రాయటానికి నువ్వున్నావు కదా, అది చంద్రముఖి కంటే అందంగా ఉంటుంది. టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత దీనికంటే పెద్ద పార్టీని నేను నీకు ఇస్తాను, సరేనా? చూడరా పర్లేదురా. సూపర్ రా. రేయ్. రేయ్, ఎక్కడ ఒక్క నిమిషం వచ్చేస్తాను. నా అంజలికి రాయాల్సిన ఉత్తరాన్ని ఒక తప్పుడు వ్యక్తికి రాసినందుకు చాలా బాధపడ్డాను. నా స్నేహితుడు కనకయ్య చెప్పినట్టు ఈ ఊరు మారిపోయింది. వైజాగ్ ఎలా ఉందంటే అంజలి ఉంటున్న ముంబై ఇంకా దారుణంగా ఉంటుందనిపించింది. అంజలి వస్తుందన్న నమ్మకం నా నుంచి కొద్ది కొద్దిగా దూరం అయింది. What are you doing, man? Are you a freak or what? What's your problem, man? Wait, shit! Shit! రేయ్, బయటికి రారా, బయటికి రారా. ఏంట్రా, చెప్తా వినవా? బయటికి రా. బయటికి రా. దయచేసి వదిలేండి ప్లీజ్ సార్. సార్ 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 వదిలేండి సార్. కార్లో వస్తే పెద్ద పుడింగి వాడు. బురద కొడతావా? కార్లో వస్తే ఎవరి మీద బురద కొడతావా? లేదు సార్, నేను కాదు సార్. ఏంట్రా లేదు సార్? ఇది బురద కదా? బురద కాదా? నేనే చేయలేదు సార్. ఇది బురద కదా? ఇది బురద కాదా? చెప్పు చెప్పు. నేనే చేయలేదు సార్. సార్ నేనే చేయలేదు సార్. వాడు సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్. నేనే చేయలేదు సార్. సార్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్ సార్. ఇట్రా.
ఇటారా సార్ వద్దు సార్. మాట్లాడడానికి ఎవరు లేరా? ఒక 5 నిమిషాలు రారా, వచ్చి మాట్లాడు రా. సార్ టేక్ దిస్ సార్. పర్సన్ మొబైల్ 5,000 క్యాష్ ఉంది సార్. సార్ సార్ నన్ను చూస్తే రౌడీలో ఉన్నానా? రౌడీలో ఉన్నానా? సార్ నేను డబ్బులు అడిగానా? నేనేం చేయకండి సార్. చెప్పరా? నేను నిన్నేం అడిగాను రా? ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడమని అడిగాను. మాట్లాడతావా? మాట్లాడతాను సార్, మాట్లాడతాను. కూర్చో. పర్లేదు సార్, నేను చూంటాను. కార్లో వస్తే ప్లాట్ఫామ్ లో కూర్చోవా? కూర్చుంటాను సార్, కూర్చున్నాను సార్. సారీ, కొట్టలేదురా. నేను నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అంతే. హఠాత్తుగా నువ్వు డబ్బులు అవి తీగనే కోపం వచ్చింది నాకు. అవును, నీ పేరేంటి? వదిలేండి సార్. నీ పేర్రా? కౌశిక్ సార్. సరే, ఎక్కడ పని చేస్తున్నావు? బీపీఓ అంటే కాల్ సెంటర్ సార్. అంటే ఏంటి? కాల్ చేస్తారు, వాళ్ళకి సమాధానం అవును, చెప్పాలి. అమెరికా నుంచి నీకెందుకు కాల్ చేస్తున్నారు? ఇప్పుడంతా అంతే సార్. ఆ అమెరికాలో ఉండే ప్రజలందరూ వాళ్ళ కంపెనీలకు కాల్ చేస్తారు. వాళ్ళ కాల్ ని మాకు డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి సార్. సరే, ఏం మాట్లాడుతావు? వదిలేండి సార్. అడుగుతున్నానుగా, చెప్పు, ఏం మాట్లాడతావు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్. దిస్ ఇస్ థామస్ హియర్. కుడ్ ఐ హావ్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ప్లీజ్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బానే ఉందిరా ఇంగ్లీష్. అవును, ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జానస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్. ఐమ్ థామస్ హియర్. నీ పేరేమన్నా? కౌశిక్ సార్. మరి థామస్ అని ఎందుకు అంటున్నావు? అది సార్, అమెరికా నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా, ఈ ఇండియా నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలియకూడదు సార్. అమెరికాలో ఉన్నట్టుగానే ఇండియా నుంచి మాట్లాడడం వల్ల నా పేరు థామస్ అని వాళ్లే పెట్టేశారు సార్. నీకు జీతం ఎంత? 40,000 సార్. 40,000 ఇస్తే నువ్వు నీ పేరు మార్చేసుకుంటావు కదా? 4 లక్షలు ఇస్తే మీ అమ్మనే మార్చేస్తావు కదా? అలాంటిదేం లేదు సార్, కానీ వేరే దారి లేదు సార్. బానే ఉందిరా. ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానిక్స్. ఐఎమ్ థామస్ హియర్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సార్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బాగా చెప్పానా? బాగా చెప్పారు సార్. అమెరికా వాళ్ళలాగే మాట్లాడారు సార్. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు చెప్పాలా? చెప్తావు కదా? చెప్తాను సార్. నువ్వు తెలుగు వాడివేగా? అవును సార్, తెలుగు అండి సార్. విలయ తాండవ హేళా విలాసాన రుద్రుడు ఆడ భూన భోంతరాళాలు దద్దరిల్లి భూతగణాలు పాడ కైలాసం కదిలేలా చాముండి గర్జించా హిమనగ ఫేనం ధమరుక ధ్వానం పయనం గానం. ప్రళయం విలయం భీభత్సరసమే చూపంగా కాలం మాగే శైలం ఊగే రౌద్రం రేగే భద్రం భద్రం సర్వం చిత్రం అవుతుందో అనగా శివుడే హరుడైపోయి మూడో కన్నే తెరిచి బాబు బాబు లేవయా, లే పైకి లే. లేవయా, రాత్రంతా తాగటం, పొద్దున్న ఎక్కడొచ్చి పడిపోవటం. ఈ హాలు వ్యాపారం జరిగినట్టే. జీవితంలో నేను కాల్చిన మొదటి సిగరెట్ ఒక అర సిగరెట్, ఎవరో కాల్చి పారేసిన సిగరెట్. అప్పటి నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చడం మొదలు పెట్టాను. అలా కాల్చిన ఒక సిగరెట్ వల్లే నన్ను డ్రాయర్తో స్టేషన్లో కూర్చోబెట్టారు. మానం పోయింది, బొచ్చుతో సమానంగా కూర్చోనున్నాను. మానం పోయిన తర్వాత బతకడం కష్టం. నేను చచ్చిపోవడానికి గల కారణాలన్నీ ఎప్పటికీ రాని నా అంజలికి ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. దూకడానికి ముందు కరెంట్ ఉందా లేదా అని ట్యూబ్లైట్ వేసి చూడకపోవడం వల్ల ఆ రోజు నాకు ముక్తి లభించలేదు. దానికి బదులుగా మిగతా వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం మొదలుపెట్టాను. ఆ రోజు నా చేతికి దొరికింది ఒక గొంతు కాదు, కొన్ని వేల గొంతులు. ఆ రంగనాథం, సూర్యనారాయణ, ఎంతో మంది గొంతులు. అలా చాలా మందిని చంపాను. బట్ ఆ మొదటి బొట్టు రక్తం నా చేతి మీద పడ్డ తర్వాతే ఐ రియలైజ్డ్
నేను మరొకడిగా మారిపోయానని. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ అన్ ఆల్ మైటీ. ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కిందే ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ ప్రపంచం నన్ను బొచ్చులా తీసి పారేసింది. కానీ ఆ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక దేశ దిమ్మెరలాగా ఇండియా మొత్తం తిరిగాను. గడ్డం పెంచాను, స్వామీజీల్ని కలిశాను, గంజాయికి అలవాటు పడ్డాను. చివరికి వైజాగ్కే తిరిగి వచ్చేసాను. ఈ ఊళ్ళో నేను తిరగని వీధి లేదు, వెళ్ళని చోటు లేదు. నాకేమైందో నాకే తెలియలేదు. లేపేశాను. 22 మందిని లేపేశాను. ఏంటి సార్ ఊరికే 22, 23 పెంచుకుంటూ పోతారు? రైల్వే కౌంటర్లో నాలో ఉన్న క్రూరత్వం నశించినట్టు అనిపించింది. నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికీ రాదు అనుకున్నాను. ఆ అరుపులు, ఆ ఏడుపు నన్నేదో చేసేసాయి. ఎన్నో చేశాను, కానీ